గో మాతా కీ జై, గో మాతా కీ గోమహారతి విశ్వ మహాసంఘంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసినటువంటి సనాతన బంధువులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు భాగ్యనగరం నాంపల్లి యొక్క ఈ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఈ చేసినటువంటి భక్తులందరికీ అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి వైద్య సూర్య గారికి మరియు అమ్మాయి అమ్మ హారతి వచ్చిన వాళ్ళు తీయండి. హారతి గైకొనవమ్మ గోమాత, హారతి గైకొనవమ్మ. పాల్గొన్నటువంటి అతిరథ మహారాజులందరికీ పూజ్య స్వామీజీ ఉత్తరప్రదేశ్ మాంచి, అలాగే నిరంతరంగా గోవును రక్షించడమే విధిగా పెట్టుకుని తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బార్డర్లో సైనికుల వలె నిత్యంగా పోరాడుతూ ఆరాటపడుతూ ఆశలు నెరవేరాలని కోరుతున్నటువంటి యువత గత 2-3 సంవత్సరాల్లో కొంతమంది యాక్సిడెంట్లో చనిపోయారు, కొంతమంది కేసులలో ఇంకా మనుగుతున్నారు. ఎప్పుడైతే ఈ గోవులను ఎవరు పడుతున్నారు? హిందువులను కొట్టడానికో తిట్టడానికో లేకపోతే ఈ ప్రజలను కట్టడి చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అది మీకు అందరికీ తెలుసు. దాన్ని రక్షక భటులు లేవంటారు, రక్షక భటులు అంటారు. మరి ఈ గోవులను రక్షించేటువంటి భటులు ఎవరున్నారు? కేవలం స్వామీజీలు మాటల వరకే పరిమితం, లేదా మహా అయితే 2 ఆవులను పెట్టుకుని దాని మీద డబ్బులు వసూలు చేసుకునేటువంటి పరిమితమైనటువంటి స్వామీజీలు ఇంతమంది ఉన్నారు. మరి నిరంతరంగా నిద్రాహారాలు మలిచి సంసార సుఖాలను వదిలి ఎప్పుడు ఏ సమయంలో ఆవులు లారీ లోడ్లో వస్తున్నాయో, ఎప్పుడు ఎక్కడి నుంచి వస్తున్నాయో వాటిని ఎలా పట్టాలో ఎదుర్కొని అర్ధరాత్రి కష్టపడి ముందుకెళ్తూ కనీసం వాళ్ళని మ్యాటర్ కూడా పేపర్లో రాకుండా టీవీలో కనబడకుండా వాళ్ళని డైరెక్ట్గా జైలుల్లో కేసులు వేసేటువంటి హిందువులు ఉన్నారు, ఇతర మతస్థులు కూడా ఉన్నారు. ఎందుకు హిందువులు ఉన్నారంటున్నా అంటే ఈ ఏరియాలో ఉన్న ఎంపీ ఎమ్మెల్యే మన హిందువే, కానీ ఆ గోవును పట్టుకున్నాడు మనవాడికి పోయాడంటే వాడిని వినిపించే దమ్ము ఆ ఎమ్మెల్యేకి ఎంపీకి లేదు. మరి ఎందుకు? కాబట్టి అందరూ ఈ సెక్యూర్ ఎందుకు మనకు ప్రమాదం ఉంది. ఇదొకటి. రెండోది, ఇవాళ బీజేపీ పార్టీకి ఒక అకౌంటబిలిటీ ఉంది, దానికి మెంబర్షిప్ తీసుకోవడానికి బుక్ ఉంది, కానీ గోవులను రక్షించే వాళ్ళని రక్షించడానికి మెంబర్షిప్ బుక్ లేదు. ఆర్ఎస్ఎస్కి గురుసేవ పూజా కార్యక్రమంలో భాగంగా వాళ్ళు గురు పూజా మహోత్సవం నాడు కార్యక్రమం పెడితే ఎంతో అంత వస్తుంది, కొన్ని కార్యక్రమాలకి అది సహకారం జరుగుతుంది. కానీ గోవును రక్షించాలి అంటే రక్షించే వాడికి ఒక అకౌంటబిలిటీ కావాలా వద్దా అని ఈ సందర్భంగా నేను అడుగుతున్నా. మరి దీన్ని ఎవరు ఏర్పాటు చేయాలి? నేనేమంటున్నానంటే హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. ఎన్ని? 150 డివిజన్లు ఉన్నాయి. కానీ గోశాలలు మాత్రం 10 నుంచి 12 ఉన్నాయి, మహా అయితే 15 ఉన్నాయి. ఈ 15లో 3-4 మాత్రమే మంచిగా విరజిల్లుతున్నాయి, మిగతా అన్ని ఆకలితో అట్టుపిట్టాడుతూ ఇబ్బందులకు గురవుతున్నటువంటి గోశాలలు చాలా ఉన్నాయి. మరి పడుతున్నటువంటి గోశాలలో ఉండేటువంటి ఆ టోల్ గేట్ దగ్గర పడుతున్నటువంటి గోశాల నుంచి ఆ వచ్చిన ఆవులను తీసుకొచ్చి ఏ గోశాలలో వేయాలో ఎవరికి అర్థం కావడం లేదు. కానీ ఒక దుర్మార్గమైన చర్య ఏమిటంటే ఏ ఏరియాలో అయితే గోవు పట్టబడుతుందో ఆ ఏరియాకు 100 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి గోశాలలో ఈమని ఆర్డర్ ఉంది, కానీ ఆ 100 కిలోమీటర్ గోశాలలు ఉన్న వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ నంబర్స్ లేవు. చివరికి అవి మళ్ళీ దొంగల చేతికి మనం పట్టైతే పడుతున్నాము, అదే రాత్రిపూట అది ఒక దగ్గరికి పోయినట్టే పోయి మాయమైపోతున్నాయి ఆవులని. సో రంజాన్ వచ్చినా ఈ గోవు యొక్క హత్య ఆగడం లేదు, ఈ యొక్క బక్రీద్ వచ్చినా ఆగడం లేదు, మామూలు సమయాల్లో కూడా గో హత్య ఆగడం లేదు. మరి దీనికి ఏం చేయాలి అంటే మనం ఒకటే అనుకుంటున్నాము, హైదరాబాద్లో 150 డివిజన్లు ఉన్నాయి. ఒక డివిజన్కి 1000 మంది, ఒక డివిజన్కి 2 లక్షల మంది ఉంటారు. 1000 మంది కనుక అయితే ఎన్ని వేల మంది అయితే 150 డివిజన్లు ఇంటూ 1000 మంది ఎంత అవుతారండి? 1,50,000 మంది అవుతారు. 1,50,000 మంది ఒక్కొక్కడు ₹1 గూగుల్ పేనో ఫోన్ పేనో లేకపోతే పేటిఎం వేస్తే ఎన్ని అయితే ఒకే రాత్రి ₹1,50,000 ఇమ్మీడియట్గా అకౌంట్కి వస్తుంది. ఎవరికి చిన్న సమస్య జరిగినా జైలు పోయినో పట్టుబడ్డా వాళ్ళను విడిపించడానికి ఈ డబ్బులను మా దగ్గర వారు మాల్యాద్రి గారు లాంటి వారు చాలా మంది రిటైర్డ్ జడ్జీలు లాయర్లు ఉన్నారు, కానీ వారు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు. కానీ పత్ర సేకరణకు ఆ డబ్బులు పెట్రోల్ ఛార్జీలు ఇవ్వాలంటే వాళ్ళు ఇవ్వలేరు, నాలాంటి వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేదు. నేను నాలాంటి వాళ్ళంతా తీసుకునే వాళ్ళే, ఇచ్చేటువంటి సినిమా ఏ స్వామీజీ దగ్గర ఉండదు. ఎందుకంటే స్వామీజీలు అంటేనే సర్వసంగ పరిత్యాగ తత్వం, వారి దగ్గర ఎక్కడ ఉంటాయి? వారికి ఎవరు ఇవ్వాలని చూస్తారు. మరి ఎవరు వీరిని కాపాడాలి? సో బీజేపీ కాపాడదంటే బీజేపీలో అందరూ అటువంటి వాళ్ళు లేరు.
కాపాడాలంటారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు. బీజేపీలో ఏ మీటింగ్ జరిగినా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని పార్టీల కార్యక్రమం చేస్తారు. వాళ్ళు కూడా డబ్బులు వాళ్ళ దగ్గర లేవు, ఉన్నా కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ఇక ఇతర పార్టీల వాళ్ళు అంటారా, వాళ్ళు విరివిగా కష్టపడతారు, చాలా కష్టం పెడతారు. కానీ నిన్న రీసెంట్లీగా బీఆర్ఎస్ యొక్క ఎన్నిక జరిగితే ఆ ఎన్నికలో ఏం జరిగింది? ఆవులను 2,500 ఎద్దుల బండి కడితే 2 ఎద్దులో 3 ఎద్దులో చనిపోయినాయి. దాని మీద బీఆర్ఎస్ అని రాశారు. అప్పుడు భారత్ బంధు రాసినట్టు బీఆర్ఎస్ రాస్తే అవి ఆ ఎండలో కొట్టుకొని చచ్చాయి. అలాంటి వాటి మీద ఆ ఓనర్ మీద ప్లస్ ఆ పార్టీ మీద కేసేసేటువంటి ఒక నాయకత్వ లక్షణం కలిగినటువంటి పోరాట యోధుల సమితి మన హైదరాబాద్ లో ఏర్పడాలని సందర్భంగా తెలియజేస్తున్నా. కానీ ఇప్పుడు ఏమైందంటే ఒకటే, దుల్పేటలో ఒక సంఘం, కొంత యోధులు ఉన్నారు, కొంతమంది అక్కడ ఇక్కడ ఉన్నారు. వీళ్ళకు కూడా సరైనటువంటి అటాచ్మెంట్స్ లేవు. కారణం ఏంటంటే అందరం పోరాడుతున్నాం కానీ ఎవరైనా మనం షెడ్యూల్కి ఎక్కిపోతారని ఆలోచన చేస్తున్నారు. నేను ఏమంటున్నానంటే ఆరాటం కాదు, ఈ పోరాటం అనేటువంటిది నిత్యం చేయాల్సినటువంటి పోరాటము. ఎవరితోని? సెక్యులర్ హిందువులతోని 75% చేస్తే 25% మన హిందువులు కాని వాడు విధర్మీయతం చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇంటి దొంగ ప్రాణగండం. కాబట్టి ఈ 75% వాళ్ళని మనం కనుక ఏకం చేయాలంటే అది అయ్యే పని కాదు. కానీ డబ్బులు మాత్రం అందరికి అవసరమే. ఇప్పుడు ఈ కార్యక్రమం పెట్టారు వైభవ్ సూర్య గారు. నెల రోజుల నుంచి ఆయన సినిమా ఫీల్డ్, చిత్రసీమ అన్ని వదిలిపెట్టి ఓ సన్యాసిలాగా ఎగబడి ఏం చేయాలని తిరుగుతూ ఉంటే వారికి చిన్న మెరుపులాగా మన గ్లోబల్ ఫౌండేషన్ సిడి చంద్రశేఖర్ చౌహాన్ గారు వారికి మిత్రులుగా పరిచయం అయ్యారు, ఒక స్టేజ్ మీదకి వచ్చారు. ఇలా చాలా మంది వారి వెనక ఉండి వారికి సహకారం చేస్తే ఈ మాత్రం కార్యక్రమం జరిగింది. కానీ ఏం జరిగిందో తెలుసా? ఇక్కడ లోటుగా చెప్పాలి మీకు. భగవంతుడు ఏంటంటే వర్షం రావాలి, వర్షం వస్తుంది, రాకుండా చేద్దామని నేను వచ్చాను ఇడికి. నేను కూడా పొద్దున్న నుంచి లేను. నా ఉద్దేశం ఏమిటంటే పొద్దున ప్రోగ్రామ్ మధ్యాహ్నం వరకే ఉంటుంది ఇది హిందువుల ప్రోగ్రాం అయితే. ఎందుకంటే తిన్నామా పడుకున్నామా తెల్లారా అన్నం అనేటువంటి బ్యాచ్ మనకు తయారు చేసిండు. వినాయక చవితి పెట్టినా అన్నం మధ్యాహ్నం దాకానే ఉండేవాడు, మళ్ళీ సాయంత్రం భజనకు రాడు. అది పెట్టారు, తిన్నారు, వెళ్ళిపోయారు. నాయకులను పిలిస్తే ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క గంటకు ఒక నాయకుడు వస్తున్నాడు. అంటే రెడ్డి వచ్చే కథ మొదలైన కార్యక్రమం జరుగుతుంది. నేను ఇది సాయంత్రం దాకా పెడుతూనే ఉండాలి. నేనేమంటున్నానంటే ఒక హిందూ ధర్మంలోనే ఇబ్బంది జరుగుతుంది. విఐపీలకు దాని మీద పూర్తి అవగాహన లేదు. సామాన్య కార్యకర్తకు ఇప్పుడు ఆయనకు కేశవ మెమోరియల్లో ఇప్పుడు గోపూజ జరుగుతుంది. వాళ్ళు ఇప్పుడు బట్టలు కూర్చున్నారు, నేను కూర్చోమంటే కూర్చున్నారు. వీళ్ళు నిరంతరంగా కష్టపడుతున్న వాళ్ళకి భార్య పిల్లలు ఉన్నారు. వాళ్ళని రక్షించేటువంటి ఒక వేదిక, లాయర్ వేదిక రావాలి, ఒక డాక్టర్ వేదిక కూడా ఉండాలి. ఏమైనా సమస్య జరిగితే ఇమీడియట్ గా డాక్టర్ యాక్సెప్ట్ చేసి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఏ టైంలో అయినా సరే. అలాంటి ఒక బ్యాచ్ ని గ్లోబల్ హిందూ ఫెడరేషన్ ద్వారా త్వరలో చేస్తున్నారు. వారు ఆల్రెడీ కమిటీ ఏర్పడ్డది. మీరు కూడా ఇక్కడ సమస్యలు ఏమున్నాయంటే అది చాలా మందికి చెప్తే ఒక బాధ ఉంది. యథార్థవాది లోక విరోధి నన్ను అలానే చూస్తున్నారు కొంతమంది. నాకేం ఒరిగేదేం లేదు, నాకు 47 దాటినాయి, గట్టిగా మాట్లాడితే గడ్డకి అండర్ గ్రౌండ్ పోతే నేను సన్యాసిని కాదు, లేదు సాధుని కూడా కాదు, నేను రాజయోగిని, వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం ఇది. ఏ క్షణానైనా కాలజ్ఞానం చెప్పి స్మాష్ అంటే 5 రోజులలో ఆటోమేటిక్ హెలికాప్టర్ విమానం ఎక్కి వెళ్ళిపోతా. కానీ సమస్య నీకే. ఎవరికి సమస్య అంటే ఈయనకి సమస్య, ఈయన సన్యాసి. యోగికి సమస్య, ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఎట్లా రక్షించాలని. నా సమస్య ఏం లేదు, మీరు ఆలోచన చేసుకోండి. ఖచ్చితంగా కాలజ్ఞానం ప్రకారము ఈ యొక్క భారతదేశంలో ముస్లిం రాజ్యాలన్నీ కబలించబడతాయి, మ్లేచ్చులు వధించబడతారని కాలజ్ఞానంలో ఉంది. అది ఎవరితోనే అంటే 5,000 మీద 10 నొక్కవని ఇంద్రుడు దివికేగేనుమా సైదపేటలోన సాయేబులందరూ సమరంబున సమసేరుమా. ఈ 5,000 మీద అంటే 5,000 తర్వాత 2012 ఇప్పుడు జరుగుతుందా నందననామ నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో హిందువులు నిద్రపోతారు, ఇతరులు మేల్కొంటారు. వారిని అణిచివేయడానికి ఒక మహాత్ముడు, పెళ్ళైనా కూడా సంసారం చేయని ఒక మహాయోగి, రాజయోగి ఆయనే నరేంద్ర మోడీ అని 5,000 మీద 10 ఉన్న అవనీంద్రుడు దీనికేగేనుమా సైదపేటలో ఉన్న సాయేబులందరూ సమరంబున సమసేరు అన్నాడు. ఎవడు వినకపోతే వాడిని ఇప్పుడు కాశ్మీర్లో కూడా తూట్టు మొన్న పహల్గామలో జరిగిన యుద్ధంలో 4-5 ఎంటర్ చేసేశారు. నేను ఒక్కరిని 2-4 అయితే వేయచ్చు, కానీ ఇంటికి ఒక రాక్షసుడు ఉన్నాడు. ఒక పక్క ఇతరులు అయితే ఒక వాళ్ళు మన దగ్గరనే సగం మంది ఉన్నారు, మనకెందుకు రానేవాళ్ళు. సో వీళ్ళందరితో సమస్య ఉంది కనుక ఖచ్చితంగా యుద్ధంలో వాళ్ళు చస్తారు. వాళ్ళు చచ్చినా కూడా మనం బతకాలి అంటే మనకు ఆ జ్ఞానం ఉండాలి. కాబట్టి ఆవులు తగ్గిపోతున్నాయి. ఈ రాష్ట్రము మన దేశం సనాతన రాష్ట్రం అయితే ఆటోమేటిక్ గా ఈ గోవు జాతీయ ప్రాణిగా ప్రకటించబడుతుంది. మనకంటూ ఒక పార్టీ లేదు. పార్టీ ఉన్నదనుకుంటే అది మీ కర్మ అని నేను అంటున్నా. ఎందుకంటే హిందువులకు పార్టీ ఉంటే 16 సీట్లు వస్తాయా? 98 సీట్లు రావాలి, లేదా 78 సీట్లు రావాలి. కానీ 16 వస్తున్నాయంటే దీన్ని ఎవరు నమ్మతలేడు అని అర్థం. వాడికి 7 సీట్లు రెగ్యులర్ గా వస్తున్నాయి 20 ఏళ్ళ నుంచి 70 ఏళ్ళ నుంచి. ఎందుకు వస్తున్నాయి?
వాళ్ళకు యూనిటీ మీద ఉన్నారు, కర్మకు సిద్ధాంతం మీద ఉన్నారు, గట్టిగా ఉన్నారు. మరి వైభవ్ సూర్య గారు వారు అనుకున్నారు నా యాక్టర్ సమితి అంతా మొత్తం ఏదైతే సినిమా ఫీల్డ్ నేను పిలిస్తే మ్యాక్సిమం రాలేకపోతారా అనుకున్నారు. కానీ వచ్చారు కొంతమంది. నేనేమంటున్నా, సినిమా ఫీల్డ్ లో కూడా గోడ మీద పిల్లలు ఉన్నాయి, వాళ్ళకు కూడా తెలవాలి. మొత్తం సినిమా ఫీల్డ్ మొత్తం లెక్క పెడితే 50% ఇతర యొక్క మతాలకు వెళ్ళి కన్వర్ట్ అయిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరినీ నమ్ముకుని ఆయన ప్రోగ్రాం పెడితే ఇది సక్సెస్ కాదు. ఆ 50 మంది అయినా వస్తారంటే ఈ 50 మంది 50 దిక్కులు ఉంటారు, 50 కార్యక్రమాలు ఉంటాయి, వీళ్ళు కూడా రారు. సో వీళ్ళు కూడా ఇందులో అనే వాళ్ళు కొంచెం మేల్కోండి. ఇప్పటికే మన పరిస్థితులన్నీ ఆగమైపోయినాయి. ఇకపోతే మూడోది యోగాను మనం కాపాడుకోవాలి. యోగాను కాపాడుకోవాలంటే ఎట్లా కాపాడు? గాల్లో కాదు. యోగాను ఇప్పుడు నేర్పుతున్న గురువులు ఆన్లైన్లో ఆఫ్లైన్లో నేర్పుతున్న వాళ్ళకు ఎంతో అంత సహకారాలు అందిస్తూ వాళ్ళని కొంచెం రక్షించాలి. అందులో యోగా చంద్రారెడ్డి గారు వీరు ఫిలిం సిటీలో ఉంటారు, ఫిలిం నగర్ లో. చాలా మందికి ట్రైనింగ్ ఇప్పటికీ 5-6 లక్షల మంది ట్రైనింగ్ ఇవ్వడం కాకుండా ఆన్లైన్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నారు. అలాగే చాలా మంది ఇక్కడ మురళీధర్ రావు గారు ఉన్నారు. వారు హెడ్ మాస్టర్ గారు ఇచ్చంగా రిటైర్డ్ అయ్యి గోవును రక్షించడం ఎలా అనే దాని మీద రీసెర్చ్ చేసి గో థెరపీ నడిపిస్తూ గో రక్షణ చేయడమే కాకుండా గోశాలను పెట్టారు. వారు ఎక్కడ ఎల్బీ నగర్ వనస్థలిపురం తర్వాత. సో అలాంటి వాళ్ళు మహాత్ములు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరికైనా ఏముందంటే డబ్బుల మీద ఇబ్బందులు ఉన్నది, పని చేసేవాడు లేడు. గో సంరక్షణ చేస్తామంటే ఆ పనికి వచ్చేవాడికి 20,000 30,000 జంటకి ఇవ్వాలి. ఇవి ఎవడు ఇవ్వాలి? ఎక్కడికి వెళ్ళి ఇవ్వాలి? ఆవు పాలు దొరకవు. ఆవు పాలు పితకాలంటే ఒక ఆవు 1 లీటరే ఇస్తుంది, గోపా ఒరిజినల్ ఆవు. కానీ వేరే ఆవులు జెర్సీ ఆవులు 15 లీటర్లు ఇస్తున్నాయి, తాగడానికి పనికిరావు. సో ఇలాంటి అనేకమైన ఇబ్బందులు. సో అట్లా ఉంది. కాబట్టి గంగి గోవు పాలు గరిగడైనను చాలు, కడవెడైననేమి కరము పాలు. గంగి గోవు అంటే ఊపురమున్న ఆవు పాలు కడవడైతే చాలంట. ఈ యొక్క ఎంత పెద్ద కుండ పాలు మనకు గాడిద పాలు అవసరం లేదు అన్నాడు వేమన. మరి అలాంటి వాళ్ళందరూ కూడా ఆ కార్యక్రమాల్లో చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అలానే వీరు మనకు ఈ వేదికను ఎందుకు ఏర్పాటు చేశారు? మొట్టమొదటిసారిగా తెలంగాణలో ఈ యొక్క కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేశారంటే వైభవ్ సూర్య గారికి మస్తు బిజీ పర్సన్, ఆయన బయటకు రాలేడు. అయితే ఈ విషయాల పట్ల అక్కడ స్టాల్స్ పెట్టారు. అవన్నీ మన గోశాల సంబంధించిన స్టాల్స్. కానీ మనం సంతూర్ సబ్బు వదలం, లైబాయ్ సబ్బు వదలం, రిన్ నిర్మా వదలం. కానీ గో ఆధారిత వ్యవసాయంతో చేసిన పదార్థాలన్నీ గాంధీ హాస్పిటల్ దగ్గర ఆరోగ్య రహస్య కేంద్రంలో హోల్సేల్ గా అమ్ముతున్నారు, రిటైల్ గా అమ్ముతున్నారు. ఇది గోరక్ష వాళ్ళకు తెలవాలి. గోవులు రక్షించబడాలంటే మీరు ఆవులు పెంచాల్సిన అవసరం లేదు. ఆ యొక్క పదార్థాలను అమ్ముడు పోతే కొనేటట్టు చేయడం వల్ల గోరక్షణ వృద్ధి చెందుతుందని నేను సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ గోరక్షణ చేసే వాళ్ళందరూ మీ గ్రామాల్లో, మీ పట్టణాల్లో ఒక కిరాణా షాప్ లో ఒక గో పేస్ట్ పెట్టండి, గోవు పిడికలు పెట్టండి, గోవులు ఆధారితం చేసే కందిపప్పు పెసరపప్పును 10 కిలోలు స్టార్టింగ్ చేయండి. మనము స్టార్టింగ్ లో మోడీ గారు గూగుల్ పే పెడితే పనికిరాదన్నాడు, చిదంబరం గారు పేటిఎం పెడితే పనికిరాదన్నాడు. ఇది కరెక్ట్ అన్నాడు. తర్వాత మీరు కూడా అలాంటి పని చేసినట్టయితే మెల్లమెల్లగా మన గో ఆధారిత వస్తువులన్నీ మార్కెట్లకు వస్తాయి. పతంజలి లాగా చేయకపోయినా పతంజలి కంటే ఎక్కువ చేయొచ్చని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి అందరికీ ఈ యొక్క గోమహా ఆరతి తరపున, ఈ హిందూ మహాసంఘ తరపున, వైభవ్ సూర్య వారి స్వామీజీ తరపున, మరియు సిడి చౌహాన్ తరపున, భక్తుల తరపున, గోరక్షల తరపున జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.